తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన స్పాట్ అడ్మిషన్ గైడ్‌లైన్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. అండ్ మనం ప్రీవియస్ ఒక వీడియో చేసుకున్నాం. స్పెషల్ ఫేస్ ఉంటదేమో అని చెప్పి. కానీ యాక్చువల్ ఏందంటే స్పెషల్ ఫేస్ ఉండది అంట. సో దట్స్ వై వాళ్ళు మనకి స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన గైడ్‌లైన్స్ అయితే రిలీజ్ చేసిర్రు. సో కాబట్టి ఈ వీడియో లోపల మనం స్పాట్ అడ్మిషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తన్నట్టు. సో ఈ స్పాట్ అడ్మిషన్స్‌కి సంబంధించి. ఓకేనా? సో మనం ప్రీవియస్ వీడియో లోపల ఏం మాట్లాడుకున్నాం కదా అంటే, మనకి స్పెషల్ ఫేస్ ఒకటుంటది అని చెప్పి మాట్లాడుకున్నాం. ఓకేనా? స్పెషల్ ఫేస్ ఉండే ఛాన్స్ ఉంటది అని చెప్పి మనం అయితే మాట్లాడుకున్నాం. సో యాక్చువల్ ఏందంటే మనకి స్పెషల్ ఫేస్ అనేది లేదంట. నేను మనకు తెలిసినోళ్ళు ఉంటే అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే స్పెషల్ ఫేస్ ఉండే ఛాన్సెస్ లేవు అని చెప్పిర్రు. అండ్ ఇంకొకటి ఏంది అంటే మనకు స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేసిర్రు కాబట్టి సో మనకు ఎట్లాంటి ఛాన్స్ అయితే లేదు స్పెషల్ ఫేస్ పెట్టడానికి. అండ్ లాస్ట్ ఇయర్ ఏందంటే మనకు 7,000 సీట్లు మిగిలున్నా కూడా స్పెషల్ ఫేస్ పెట్టిర్రు. అండ్ ఈ ఇయర్ 14,000 సీట్లు ఉన్నాయి వేకెంట్‌గా. ఓకేనా? లాస్ట్ ఇయర్ 7,000 సీట్స్‌కి వాళ్ళు పెట్టిర్రు. ఈసారి 14,000 సీట్స్ ఉన్నాయి. అయినా కూడా వీళ్ళు స్పెషల్ ఫేస్ సంబంధించి ఏ అప్డేట్ అయితే ఇయ్యలేదు. అండ్ దాని అప్డేట్ వస్తే మన ఛానల్ లోపల డెఫినిట్‌గా మనం మాట్లాడుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడేంది కదా అంటే వేకెంట్ సీట్స్ ఉన్నాయి. వాళ్ళు యాక్చువల్ అయితే పెట్టాల్సి ఉండే గానీ పెట్టలేదు. అండ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోపల కౌన్సెలింగ్ కంప్లీట్ అయిపోయింది బ్రో. ఓకేనా? లాస్ట్ ఇయర్ స్పెషల్ ఫేస్ కౌన్సెలింగ్ అనేది అక్టోబర్ లోపల అయిపోయింది. సో ఫైనల్ ఫేస్ అనేది సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో అయిపోయింది. సెప్టెంబర్ థర్డ్ వీకో ఏమో అయిందన్నట్టు. ఓకేనా? ఇప్పుడేంది కదా అంటే మనకిది ఆగస్టే ఇంకా. ఆగస్ట్‌లోనే ఫేజ్ 1 ఫైనల్ ఫేజ్ కంప్లీట్ చేసిర్రు. అండ్ ఇది అక్టోబర్‌లో లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఈవెన్ దో మనకింకా టైమ్ ఉన్నది. ఓకేనా? లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే మనకు ముందే కౌన్సెలింగ్ అయిపోయింది. వాళ్ళు స్పెషల్ ఫేస్ పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. ఇక్కడ మనకి 14,000 సీట్స్ ఉన్నాయి. ఓకేనా? సీట్స్ ఎక్కువనే ఉన్నాయి లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే. అండ్ దాంతో పాటుగా మనకు టైమ్ కూడా ఉన్నది. వాళ్ళు పెట్టాలనుకుంటే 1 వీక్‌లో ఈ స్పెషల్ ఫేస్ పెట్టి కంప్లీట్ చేసే కేపబిలిటీ అనేది ఉన్నదన్నట్టు. సో కానీ వాళ్ళు మరి ఎందుకు పెడతలేరు అనేది మనకు అఫీషియల్ ఇంకే ఇన్ఫర్మేషన్ తెలవది. మనకేందంటే స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేసిర్రు బ్రో. సో కాబట్టి ఏందంటే మనకు స్పెషల్ ఫేస్ ఉండడానికి చాలా అంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ స్పెషల్ ఫేస్ ఉంటే మాత్రం నేను మన ఛానల్ లోపల వీడియో అయితే చేస్తా డెఫినిట్‌గా. ఓకేనా? నేను ఉంటదేమో అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 7,000కే వాళ్ళు స్పెషల్ ఫేస్ పెట్టిర్రు. ఈవెన్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అక్టోబర్‌లో కూడా వాళ్ళు స్పెషల్ ఫేస్ పెట్టిర్రు. ఇప్పుడు మనకు 14,000 సీట్లున్నాయి. ఇది ఇంకా ఆగస్టే. ఇంకా 2 నెలల టైం ఉన్నది. పెట్టరా అనే థాట్‌లో ఉండే నేను. కానీ ఏందంటే వాళ్ళు పెట్టలేదు. మనకి స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన గైడ్‌లైన్స్ రిలీజ్ అయినాయి. సో వెంటనే ఆ వీడియోని తీసేసిన నేను. తీసేసి సో మనమైతే స్పాట్ అడ్మిషన్‌కు రిలీజ్ అయింది అని చెప్పి వీడియో అయితే చేసుకుంటున్నాం. ఓకేనా? ప్రీవియస్ ఓ 200 మంది ఆ వీడియోని చూసిర్రు. వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా? అండ్ ఇక్కడ మనకేందంటే స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన గైడ్‌లైన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్‌గా తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించి మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చి చెక్ చేసుకోవచ్చు ఈ గైడ్‌లైన్స్‌ని. ఓకేనా? సో ఇక్కడ ఏంది కదా అంటే మనకి ఏవైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉన్నాయో ఓకేనా? సో ఎంబీఏ అండ్ ఎంసీఏ లోపల యూనివర్సిటీస్ లోపల అండ్ యూనివర్సిటీకి సంబంధించిన ఏవైతే కాలేజెస్ ఉంటాయో ఆ కాలేజ్ లోపల ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఎంబీఏ అండ్ ఎంసీఏ కాలేజ్ లోపల లెఫ్ట్ ఓవర్ సీట్స్‌కి సంబంధించి ఇన్‌స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్ అయితే రెస్పెక్టివ్ కాలేజ్ దగ్గర కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పి మనకి నోటిఫికేషన్ లోపల మెన్షన్ చేసిర్రు. సో మీరు ఒకవేళ ఏదైనా ఒక కాలేజ్ లోపల అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే ఆ కాలేజ్ వాళ్ళని మీరైతే అప్రోచ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటది. కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది మీరు చెప్తే సో వాళ్ళైతే లైక్ సీట్లు ఉన్నాయా లేదా అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తారన్నట్టు. దాన్ని బట్టి మనమైతే అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో మనకు ఏ కాలేజ్ లోపల అండ్ ఏ కేటగిరీ వైస్ ఏ కోర్స్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ 27th ఆగస్ట్ 2026 రోజు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల పెడతారు. ఓకేనా? 27th ఆగస్ట్ 2026 రోజు స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన కాలేజెస్, కోర్సెస్ అండ్ కేటగిరీ వైస్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి ఇన్ఫర్మేషన్ మనకు అఫీషియల్ వెబ్‌సైట్ ఈ వెబ్‌సైట్ లోపల పెట్టడం అయితే జరుగుతది. ఒకవేళ ఈ వెబ్‌సైట్‌లో పెట్టకపోతే మీరు ఏదైతే కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటారో ఆ కాలేజ్‌ని కాంటాక్ట్ అవ్వండి. దే విల్ టెల్ యూ అబౌట్ ద నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్. ఓకేనా? ఎన్ని నంబర్ ఆఫ్ ఖాళీలు ఉన్నాయని చెప్పి, ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు. ఓకేనా? సో ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన కాడ ఉండాలే.
ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన కాడ లేకపోతే మనం స్పాట్ అడ్మిషన్‌లో పార్టిసిపేట్ చేయడానికి పర్మిటెడ్ కాదు. ఓకేనా. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన కాడ ఉండాలే. మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నిటిని వెరిఫికేషన్‌కి పట్టుకపోవాలి స్పాట్ అడ్మిషన్ లోపల. వెరిఫికేషన్‌కి పట్టుకపోయిన తర్వాత వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి. చెక్ చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు మీకే ఇచ్చేస్తారు. ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది తీసుకుంటారు. అండ్ ఆఫ్టర్ దట్ ఒకవేళ మీకు ఈ ఏదైతే స్పాట్ అడ్మిషన్ లోపల సీట్ వస్తే మీ టీసీ అనేది వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నట్టు. మిగతా అన్ని డాక్యుమెంట్స్ మీకే ఇచ్చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫీ రియంబర్స్‌మెంట్ అనేది రాదు స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేస్తే. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫీ రియంబర్స్‌మెంట్ రాదు. ఎంత ఫీ ఉంటే అంత ఫీ మీరు కట్టాల్సి ఉంటది అన్నట్టు. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి 27th ఆగస్ట్ 2026 రోజు ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్‌ని వెబ్‌సైట్‌లో ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. లేదు అంటే కాలేజ్ లోపల నోటీస్ బోర్డులు ఉంటే అక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నోటిఫికేషన్ అనేది మనకు 28th ఆగస్ట్ 2026 రోజు రిలీజ్ అవుతది. ఏ కాలేజ్ ఆ కాలేజ్‌లో రిలీజ్ చేసుకుంటారు అన్నట్టు. ఓకేనా. 29th ఆగస్ట్ రోజు వేకెన్సీ సీట్స్ రిలీజ్ అయితాయి. అండ్ స్పాట్ అడ్మిషన్స్ అనేది 31st ఆగస్టు, ఓకేనా. 1st సెప్టెంబర్, 2nd సెప్టెంబర్ అండ్ 3rd సెప్టెంబర్ ఈ 4 రోజులల్ల స్పాట్ అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతది ఇన్‌స్టిట్యూషన్ లోపల. ఓకేనా. సో మీరు ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటది అంటే ఆఫ్‌లైన్ లోపల మీ ఏదైతే కాలేజ్ లోపల కోర్స్ లోపల సీట్ రావాలనుకుంటారో ఆ కాలేజ్‌కెళ్ళాలి. డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి అన్ని ఒరిజినల్స్ వాళ్ళకి చూపియాలి. ఫీ ఉంటది మనకి. ఆ ఫీ అనేది మనం కట్టాల్సి ఉంటది అన్నట్టు. సో నువ్వు ఐసెట్ క్వాలిఫై అయితే రూ. 1,300 ఫీ అయితే కట్టాల్సి ఉంటది. ఐసెట్ క్వాలిఫై కాకపోతే 2,100 అయితే మనం ఫీ అయితే కట్టాల్సి ఉంటది అన్నట్టు. ఓకేనా. సో ఫీ అనేది మనం ప్రాసెసింగ్ ఫీ అనేది స్పాట్ అడ్మిషన్ లోపల లైక్ పార్టిసిపేట్ చేయడానికి కట్టాల్సి ఉంటది. ఓకేనా. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మన దగ్గర ఎస్ఎస్‌సి మెమో ఒరిజినల్ ఉండాలి. ఇంటర్మీడియేట్ మెమో ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఒరిజినల్ ఉండాలి. డిగ్రీకి సంబంధించిన మెమో ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఒరిజినల్ ఉండాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి మన దగ్గర. ఓకేనా. సో ఒకవేళ మీరు డిగ్రీ అనేది వేరే స్టేట్‌లో చదివితే ఈక్వాలెన్సీ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాల్సి ఉంటది అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనకు తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్. ఈ ర్యాంక్ కార్డ్ గానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ గానీ ఇవి అప్లికేబుల్ అయితేనే మనమైతే లైక్ సబ్మిట్ చేయాల్సి ఉంటది అన్నట్టు. లేదంటే లేదు. ఓకేనా. సో ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వద్దాం మనం. సో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోతే ఈ స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. అండ్ మనకి ఫస్ట్ ప్రియారిటీ ఏంది కదా అంటే తెలంగాణ ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇస్తారు. ఓకేనా. తెలంగాణ ఐసెట్ క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయ్యి 50% అనేది రావాల్సి ఉంటుంది అన్నట్టు. జనరల్ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 45% ఆఫ్ ద మార్క్స్ అనేది రావాల్సి ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో క్వాలిఫై కావాలి. అండ్ దాని తర్వాత మన నార్మల్ డిగ్రీ లోపల ఏవైతే ఉన్నాయో డిగ్రీ లోపల 50% అండ్ 45% ఆఫ్ ద మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే వేకెన్సీస్ అనేది ఇంకా మిగులుతాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇస్తారు. తర్వాత ప్రిఫరెన్స్ ఐసెట్ క్వాలిఫై కాకపోయినా మీకు డిగ్రీ లోపల ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్‌ల 50% అనేది ఓసీకి ఉండాలి. 45% అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీకి ఉండాల్సి ఉంటది అన్నట్టు. ఓకేనా. సో మీరు వేరే డిస్ట్రిక్ట్ లోపల లైక్ వేరే స్టేట్ లోపల చదివిరనుకో డిగ్రీకి ఈక్వాలెన్సీ సర్టిఫికేట్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటది అన్నట్టు. ఓకేనా. డిగ్రీ ఈక్వాలెన్సీ సర్టిఫికేట్ అనేది మనం అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. అండ్ ఇంకోటేందంటే మన స్టేట్ వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. వేరే స్టేట్ వాళ్ళకి ప్రియారిటీ అనేది ఇయ్యరన్నట్టు. మన స్టేట్‌లో చదివున్నోళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. లోకల్ కావాలి స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేయడానికి. ఓకేనా. ఇది ఐసెట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. స్పాట్ అడ్మిషన్ రిలేటెడ్. సో మనం మన ఛానల్ లోపల ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ మనకి స్పెషల్ ఫేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి ఏ అప్డేట్ లేదు ఇంకా. సో దాని ఇన్ఫర్మేషన్ ఉంటే మన ఛానల్ లోపల చెప్తా. అండ్ ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.